వాళ్ళు ఇచ్చిన హైప్కి హార్ట్ అటాక్ వస్తుందేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. బట్ రియాలిటీకి వస్తే, సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అంటే ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూషన్ వస్తుంది అనే ఫీలింగ్ ఉండే. బట్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా అక్కడక్కడ కొన్ని సీన్లు తప్ప మిగతా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. దీంట్లో మెయిన్గా చెప్పాల్సింది స్క్రిప్ట్, ఆ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. నేనైతే త్రూ అవుట్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అల్లు అర్జున్ గారికి ఎంత హైప్ ఇవ్వాలో, ఎంత హైప్ అయితే ఇవ్వాలో ప్రతి ఒక్క సీన్లో అంత హైప్ ఇచ్చారు. ఎక్కడా కానీ అల్లు అర్జున్ గారి విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చింది. సెకండ్, మాట్లాడుకోవాల్సింది రష్మిక గారి గురించి. నిజంగా ఆవిడ ఒక జాతర సీన్లో ఒక డైలాగ్ చెప్తారు, చాలా అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా, నాకైతే చాలా బాగా నచ్చింది. నార్మల్గా ఆవిడ చెప్పే డైలాగ్స్లో కొంచెం తెలుగుతనం కనిపించదు. బట్ ఈ సినిమాలో ఆవిడ చెప్పిన డైలాగ్ అయితే ఎవడైనా విజిల్ వేయాల్సిందే అని అనిపించింది. ఇంకొక మెయిన్ పాయింట్, చాలా మంది జాతర సీన్ అంటున్నారు. ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి, జాతర సీన్ అమ్మం దెంగే సీన్ ఒకటి సినిమాలో ఉంది. నిజం చెప్తున్నా, జాతర సీన్ అసలు కనిపించదన్న. ఆ సీన్ తక్కువ టైం ఉన్నా కూడా ర్యాంపేజ్ అని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే మ్యాటర్ ఏంటంటే, సినిమా నాకేమనిపించిందో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బోర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కొన్ని సీన్లు చాలా ఎలివేటెడ్ గా, చాలా హై, ఒక ఫ్యాన్ కి హై ఇస్తుంది. బట్ ఒక ఆడియన్ గా, ఒక రివ్యూర్ గా చూస్తే నా ఒపీనియన్ ఏంటంటే, మెయిన్ గా నాకు అనిపించింది స్టోరీని చాలా లాక్కుండా వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకు అంటే, ఒక ఎనిమిని క్రియేట్ చేశారు, ఆ ఎనిమిని చంపేశారు, ఇంకో ఎనిమి క్రియేట్ అవుతున్నాడు, ఆ ఎనిమితో ఫైట్ చేయడానికి ఇంకో సిరీస్. ఇది త్రూఅవుట్ ఇలా నడుచుకుంటూ పోతున్నట్టు అనే ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ థియేటర్లో చూసే ఫ్యాన్స్ కి మాత్రం నిజంగా సుకుమార్ గారు ఏదైతే చెప్పారో, ఫ్యాన్స్ కి మాస్ జాతర అని, ఫ్యాన్స్ ఖచ్చితంగా మాస్ జాతర. కానీ కామన్ ఆడియన్స్ కి ఖచ్చితంగా ఓకే అంటే, వాళ్ళు ఇచ్చిన హైప్ ని రీచ్ అవ్వలేదు అనే ఫీలింగ్ అయితే డెఫినెట్ గా వస్తుంది. రన్ టైం కాదన్నా, స్టోరీ వాళ్ళు తీసుకెళ్లిన విధానంలో ఆ స్టోరీ కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. అంటే బేసిక్ గా స్టోరీ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో దానికి స్టోరీ వర్తబుల్ స్టోరీ అనా, స్టోరీ వర్త ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక స్టోరీ అనుకున్నారు, సెకండ్ పార్ట్ థాట్ వచ్చింది, సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంచెం లెంతీ అయ్యింది అనే ఫీలింగ్ అనిపిస్తుంది తప్ప దీనికి మళ్ళీ పార్ట్ 3 అవసరం లేదన్న. ఇక్కడ రివెంజ్ స్టోరీస్ అలా పెట్టుకుంటూ పోతే రివెంజ్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఏంటంటే, ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశారు, పుష్ప అనే బ్రాండ్ ని, దాన్ని కంటిన్యూ చేద్దాం అనే ఫీలింగ్ లో ఉన్నారు అని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. బట్ చాలా మందికి నేను ఒకటే చెప్తాను, థియేటర్ లో సినిమా చూసే ప్రతి ఒక్కరికి సినిమా బాగుంది బాగాలేదు అనేది మీ ఇష్టం, మీ ఒపీనియన్ ని మీ ఇష్టంలా చెప్పండి. బట్ దీన్ని మాత్రం డోంట్ ట్రోల్ ఇట్. ఎందుకంటే మెగా ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చలేదు, అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి సినిమా నచ్చింది అనేది అసలు మ్యాటర్ కాదు. సినిమా చూసే ప్రతి ఒక్కడికి TFI కట్టు బానిసలం. ఏ సినిమా వచ్చినా చూస్తాం, డెఫినెట్ గా చూస్తాం. బాగుందా బాగాలేదా అనేది సెకండరీ, చూసిన తర్వాత మా ఒపీనియన్ అది. సో చాలా మంది రివ్యూస్ ఒక ఫ్యామిలీ కాబట్టి నెగిటివ్ ఇస్తారు, ఇంకో ఫ్యామిలీ కాబట్టి పాజిటివ్ ఇస్తారు. ఇవన్నీ యాజ్ ఏ రివ్యూర్ గా చెప్తున్నా, ఎవ్వరికి ఉండవు. సో థియేటర్ కి రండి, మా బన్నీ అన్న సినిమా చూడండి. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ గా చెప్తున్నా, సినిమాకి రండి, సినిమాని చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ ట్రోల్ ఇట్. మెగా ఫ్యామిలీ అంటే అంత ఫ్యామిలీనే. మీరు డిఫరెన్షియేట్ చేసుకునే కొద్దీ మీలో మీకు గొడవలు అవుతాయి తప్ప వాళ్ళు ఎప్పటికీ ఒకటే బ్లడ్. థ్యాంక్ యూ బ్రో. మూవీ అయితే చూసిన, ఈ మూవీ చూసిన తర్వాత ఏ అంటే యాపిల్, బి అంటే బాలని చదువుకోరు. ఏ అంటే అల్లు అర్జున్, బి అంటే బన్నీ, బి అంటే పుష్ప. బ్రో బేసిక్ నర్సరీ నుంచే సిలబస్ చేంజ్ అయిపోతుంది. ఏ అంటే అల్లు అర్జున్.
ఎలా ఉంది సినిమా కూడా అట్లా కూర్చోబెట్టేసి అందరినీ ఎలా కూర్చున్నారు సినిమా కూడా అట్లా కూర్చొని థియేటర్లో కూడా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ చెప్పండి. ముందుగా డైరెక్టర్ గారికి సుకుమార్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి, దేవిశ్రీ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే కథ ఎంత బాగా రాసిందో సినిమా కూడా అంత బాగా వచ్చింది. మ్యూజిక్ కూడా ఇచ్చి పడేసింది, ఎక్కడ కూడా పోలేదు. సార్ చెప్తున్నా ఫైట్ మాత్రం ఇచ్చి పడేసింది, ఎక్కడ పోలేదు. సీరియల్ యాక్టింగ్ డ్యాన్స్ మాత్రం దుమ్ము వేసి చెప్పాలన్నా సినిమా మాత్రం హిట్ అన్న. ఎన్ని కోట్లు వచ్చాయి కాదు, సినిమా ఒక రేంజ్ వెళ్ళిపోయింది. ఎన్ని కోట్లు వేసా అంచనా వేసుకోవద్దు. సినిమా హిట్ అయిందనుకో దాని కలెక్షన్ వచ్చేస్తుంది, ఎక్కడ బోరింగ్ లేదు. మేము చెప్పాలంటే మనం ఒక విక్రమ్ గారు చూసినాం యాక్టింగ్ లో, ఒక అపరిచిత్రుడు, ఒక ఐ సినిమా కమల్ హాసన్ గారు చూసినాం భారతీయుడు, అంటే అలాంటి క్యారెక్టర్ చేసి తమిళ నుంచి మన తెలుగు నుంచి ఇలాంటి క్యారెక్టర్ చేసిండు అల్లు అర్జున్ గారు. ఆ గెటప్ వేసాడు యాక్సెప్ట్ చెప్పాలి, ఎందుకంటే ఆ ఖర్చు ఉండాలి. ట్రోల్స్ కాదన్న అన్నట్టు మస్తు ఇదే అంటున్నా కదా, ఈ ట్రోల్స్ అనేది వ్యవస్థ కష్టపడిన దానికి ఆయన ఫలితం ఫలించిందలా ఎవరైనా పట్టించుకోవద్దు. అదే చెప్తాను, నేను మెగాస్టార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ అందరూ ఇష్టపడతా. కాకపోతే మరి ఎవరైనా అట్లా ఎక్కువ సినిమా లేక చూడాలి, బాగుంది చెప్పాలి. ఆల్మోస్ట్ చెప్తున్నా లాస్ట్ ఫైట్ మాత్రం రప్ప కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ పోలేదు. ఆయన యాక్టింగ్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఏంటన్నా ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక సినిమా మొత్తం కష్టం ఎవరో చేస్తాను, ఎవరు చేయరు అట్లా. అంటే దానికి ఎంత కష్టపడాలి. మ్యాక్సిమం 10 నిమిషాలు పెట్టుకోలేదు సినిమా అంతా పెట్టుకున్నానా అంటే ఆయన కష్టపడాడు. ఫ్యాన్స్కి ఎట్లా కావాలి, ఆడియన్స్ ఎట్లా కావాలి చేసి చూపించాడు. దట్ ఈస్ ఫన్నీ, దట్ ఈస్ అల్లు అర్జున్. అందరూ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఒకటే. ఉప్పలు ఏదన్నా పట్టించుకోవద్దు. జై పవర్ స్టార్, జై మెగాస్టార్, జై అల్లు అర్జున్. అయితే ర్యాంప్ ఉంది, అందరూ ఖచ్చితంగా చూడాలి. శ్రీలా మాత్రం సమంతని డామినేట్ చేసింది. ఒక్కటి చూసుకోండి, అని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో తోపోడు అంటే అల్లు అర్జునే. నేను ఒక ఈవెంట్ లో చూశాను, ఎందుకంటే అల్లు అర్జున్ సార్ ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. బయట ఎంతమంది తోపలు రాని అల్లు అర్జున్ కన్నా మగోడా లేడు. ఎందుకంటే సినిమా చూస్తే అలా ఉంది. ఎందుకంటే ఆ ఎలివేషన్స్, ఆ క్రేజ్, ఆ తగ్గదలే, ఆ స్టిల్ కానీ పిచ్చలెక్కిపోయింది. ఫైట్స్ అయితే పీక్స్కొని చెప్తున్నా బరాబర్. ఆ షిప్ ఫైట్ అయితే ఉంది బాయ్, పిచ్చి తగ్గుతుంది. బట్లిప్ రోడ్ల మీద తిరగాలి ఎవరైనా సరే. పక్కా చెప్తున్నా, నేను ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా, పక్కా చెప్తున్నా. ఎందుకంటే పక్కా సినిమా చూడండి, బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఎంతకన్నా నేను చెప్పలేనుగా, పక్కా బాహుబలి 2 పక్కా క్రాస్ చేస్తుంది. ఎందుకంటే సినిమా కూడా బాగుంటుంది. శీలలా కూడా మంచిగా యాక్ట్ చేసింది, ఎందుకంటే సాంగ్ కూడా బాగానే ఉంటుంది. అంటే సాంగ్ ని క్రాస్ చేస్తుంది. పుష్ప 1 కన్నా పుష్ప 2 పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే వరల్డ్ లో నెంబర్ 1 సినిమా ఏదంటే పుష్ప 2 వస్తుంది. రేటింగ్ ఫుల్. నాకు పెడతారు. కోసేసుకుంటాను అంత 2-3 గంటలు అసలు సీట్లలో వాళ్ళు కూర్చోలేదు. అల్లు అర్జున్ యాక్టింగ్ కి హ్యాట్స్ ఆఫ్ అంట. 3 సంవత్సరాలు ఆపినా కూడా మమ్మల్ని ఎంత హ్యాపీగా ఉంచిండంటే వేరే అన్న అల్లు అర్జున్ ని మాటలలో చెప్పలేము. అంత యాక్టింగ్ అంటే మెంటల్ ఎక్కిపోయి కదా. జై బండే, జై బండే. సూపర్ అన్న, సూపర్. రష్మిక యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సినిమా పుష్ప 3కి ఏం లీడ్ ఇచ్చారు అంటే డిస్ట్రిక్ట్ ఒక ఇన్సిడెంట్
తెంగేసి అయిపోతుంది అవలాపు ఏ హీరో రాడు ఆ గోకుల్ కన్నా పోతాయి ఆడ రిస్క్ ఉండదు జీవితం బాగుందని అడగండి. ఇంత ఎక్సలెంట్ స్కై రాకెట్ దూసుకుపోయింది. ఆపడం ఎవరి వల్ల కాదు. సుకుమార్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా సుకుమార్. బయట ఇంతసేపు మనోడు ఇంకా ఇంతసేపు బయట